10వ తరగతి తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించి పబ్లిక్ పరీక్షా విధానంలో 30, 31, 32, 33 అనగా ప్రశ్నాపత్రంలో చివరి 4 ప్రశ్నలు వివిధ రకాలైనటువంటి వాక్యాల భేదాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో వాక్య రకాలు ఏమిటనేటువంటి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రశ్నాపత్రంలో వచ్చేటువంటి కొన్ని నమూనా ప్రశ్నలు, తదుపరి ఈ వాక్యాల యొక్క వివరణ, ఈ వాక్యాల వివరణ తరువాత చక్కనైనటువంటి విధానంలో ఈ ప్రశ్నను అర్థం చేసుకోవటానికి ఒక పద్ధతిని నేను వివరిస్తాను, గమనించండి. ఏమిటంటే ఆ పద్ధతి, ఒక వాక్యం ఇచ్చినటువంటి వాక్యాలన్నింటిలోకి ఆ వాక్యాన్ని మార్చడం. అది అర్థమైతే మీరు చక్కగా ఈ 4 ప్రశ్నలకు జవాబులను రాయగలుగుతారు. ఈ వీడియో చివరిలో మరికొన్ని నమూనా ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ముందుగా వాక్య రకాలు. ఈ వాక్య రకాలు 4 మార్కులకి అడుగుతాడు, 30వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న దాకా. ఇంతకీ ఎన్ని రకాలైనటువంటి లేదా వివిధ రకాల వాక్య భేదాలు ఏవేమి ఉన్నాయి అని మనం ఆలోచించినట్లయితే, ఆశ్చర్యార్థక వాక్యాలున్నాయి, విద్యార్థక వాక్యాలు, నిశ్చయార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు, ప్రేరణార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, సంభావనార్థక వాక్యాలు, సామర్థ్యార్థక వాక్యాలు, హేతువర్ధక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, తద్ధర్మార్థక వాక్యాలు. ఇలా 15 రకాలకు సంబంధించిన వాక్యాలను మనం తెలుసుకోగలిగితే ఈ 4 మార్కులను తేలిగ్గా పొందవచ్చు. 15 రకాల వాక్యాలను మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, వీటినన్నింటిని మనం ఏ విధంగా మనసులో ఉంచుకుంటాం అనేటువంటి భయం అవసరం లేదు. ఇవి చాలా చాలా తేలికైనవి. కేవలము ఆ పేర్లను గుర్తుంచుకోగలిగితే చాలు. వాటి ఆధారంగా అది ఏ వాక్యం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇక పరీక్ష విధానంలోకి వచ్చేసరికి ప్రశ్నాపత్రం చివరి 4 ప్రశ్నలు అంటే 30 నుంచి 33వ ప్రశ్న వరకు 4 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైన వాక్యం, ఇదే రకమైన సామాన్య వాక్యమో రాయండి అంటాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 15లో ఏదో ఒక వాక్యం అయి ఉంటుంది. ఆ జవాబును మనం రాయగలిగితే సరిపోతుంది. అవి 2 ప్రశ్నలు. అలాగనే మరొక 2 ప్రశ్నలు వాక్యం ఇచ్చి ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి అని 4 ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మనం అత్యంత తేలికగా దాన్ని గమనించి గుర్తించగలుగుతాం. 2 ప్రశ్నలేమో ఏ రకమైన వాక్యమో మనం రాయవలసి ఉంటుంది, 2 ప్రశ్నలేమో ఏ రకమైన వాక్యమో సరైనటువంటి జవాబును, బహుళైచ్ఛిక జవాబును గుర్తించవలసి ఉంటుంది. అంటే సరైన ఆప్షన్ను గుర్తించి రాయవలసి ఉంటుంది. కొన్ని నమూనా ప్రశ్నలను చూద్దాం. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అన్నాడు. మీరు ఎక్కడికి వెళుతున్నారు అనేటువంటిది ప్రశ్నార్థక వాక్యం. మరొక ప్రశ్న, ఆహా ఈ బొమ్మ ఎంత బాగుందో, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి అన్నాడు. 4 ఆప్షన్లు ఇచ్చాడు. 1 ఆశ్చర్యార్థకం, నిశ్చయార్థకం, నిషేధార్థకం, ఆశ్చర్యార్థకం. ఈ 4టిలో ఏది సరైన జవాబో దానిని గుర్తించాలి. ప్రశ్న ఏమిటి, ఆహా ఈ బొమ్మ ఎంత బాగుందో, అది ఆశ్చర్యం కాబట్టి ఈ ఆశ్చర్యార్థకం. తర్వాత ప్రశ్న, మీరు మాతో రావద్దు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. మీరు మాతో రావద్దు అనేటువంటిది ఏ రకమైన సామాన్య వాక్యమో మనల్ని రాయమంటున్నాడు. నిషేధార్థక వాక్యం. నేను తప్పక వస్తాను, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం, నిశ్చయార్థకం, అనుమత్యర్థకం. నేను తప్పక వస్తాను, నిశ్చయార్థకం.
ఈ విధానంలో పరీక్షల్లో 4 ప్రశ్నలు ఉంటాయి. మరలా చెబుతున్నాను, ఈ 4 మార్కులు తేలికగా పొందదగినవి. కాస్త మనసు పెట్టి ఆ వాక్యం యొక్క పేరును, అంటే ఆ వాక్య రకాల పేరును మనం గుర్తుంచుకోగలిగితే, తప్పులు లేకుండా రాయగలిగితే 4 మార్కులు వచ్చినట్లే. ఇప్పుడు ఆ వాక్యాల వివరణను గమనిద్దాం. వివిధ రకాల వాక్య భేదాలు. వాక్యాలు అవి నిర్వహించే వ్యాపారాన్ని బట్టి, అంటే విషయాన్ని బట్టి, అవి తెలియజేసే అర్థాన్ని బట్టి మరికొన్ని విధాలుగా వీటిని విభజించవచ్చు. 1. ఆశ్చర్యార్థక వాక్యాలు. ఈ పదాలన్నింటినీ తప్పులు లేకుండా రాయగలగటం మొదట విద్యార్థులు నేర్చుకోగలగాలి. 1. ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆశ్చర్యం, సంతోషం, సంతాపం అంటే బాధ, భయం మొదలైన భావాలను వెల్లడించే వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. అంటే ఏదైనా ఒక వాక్యంలో ఆశ్చర్యం కానీ, సంతోషం కానీ, సంతాపం కానీ, భయం కానీ వీటికి సంబంధించినటువంటి భావాలు ఉంటే వాటిని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, ఆహా ఎంత బాగుంది, ఆశ్చర్యం అన్నమాట. ఓహో అలా జరిగిందా, ఆశ్చర్యార్థకం. మనకి ఈ ప్రశ్నలో గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆశ్చర్యార్థకం అనేటువంటి ఉంటుంది. వీటికి తోడు ఆహా, ఓహో ఇలాంటి పదాలు, ఆహా, ఓహో అనేటువంటి పదాలు కూడా ఆశ్చర్యార్థకానికి సంబంధించిన పదాలు ఇందులో మనకు కనిపిస్తాయి. వామ్మో ఎంత పెద్ద పాము, అయ్యో ఎంత పని జరిగింది, ఆహా హనుమంతుడు లంకను కాల్చెను, అయ్యో దశరథుడు మరణించెను, ఆహా తాజ్మహల్ ఎంత బాగుందో. ఈ ప్రతి వాక్యంలో అయ్యో, ఆహా, ఓహో ఇలాంటి సంతోషాన్ని లేదా ఆశ్చర్యాన్ని, భయాన్ని తెలియజేసేటువంటి విధానం ఉంది. కనుక ఇవి ఆశ్చర్యార్థక వాక్యాలకి ఉదాహరణ. 2. విద్యార్థక వాక్యాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అంటే ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థక వాక్యాలు. ఒక పనిని విధిగా చేయవలెను, ఒక పనిని విధిగా చేయవలెను అనే అర్థాన్ని సూచించే వాక్యములను విద్యార్థక వాక్యములు అంటారు. ఇంగ్లీష్లో ఆర్డర్ అంటాం కదా, అలా ఆర్డర్ వేసేటువంటి వాక్యాలు అన్నమాట. ఇవి విధిని తెలియచేసే వాక్యాలు కనుక విద్యార్థక వాక్యాలు. ఇవి శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి, అంటే ఒక పనిని చెయ్యమని ఆదేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు. శ్రోత అంటే వినేటువంటి వారు, వినేటువంటి వారికి ఆదేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు భవిష్యత్ బోధకాలుగా ఉంటాయి, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి వాక్యాలుగా మనకి ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. ఉదాహరణ, చేతులు కడుక్కో ఆదేశం, ఆర్డర్ అన్నమాట. చేతులు కడుక్కో, నువ్వు చదువు, నీవు ఊరికి వెళ్ళు, అక్క చెప్పేది విను, నీవు రేపు రా, మీరు నిలబడండి. ఇలాంటి ఆదేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలు అని అంటుంటారు. ఇది ముఖ్యమైనదిగా భావించాలి. 3. నిశ్చయార్థక వాక్యాలు. నిశ్చయార్థక వాక్యాలు. దరిదాపు వాక్యాల పేరును బట్టే మనం దాని భావాన్ని గ్రహించవచ్చండి. నిశ్చయార్థక వాక్యాలు ఒకే భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు. ఇవి ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియచేస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం ఉండదన్నమాట. ఖచ్చితంగా తెలియజేస్తాయి. ఈ వాక్యాలనే ప్రకటనార్థక వాక్యాలు, భావార్థక వాక్యాలని కూడా అంటుంటారు. ఉదాహరణ, నేను తప్పక వస్తాను. ఇది నిశ్చయం, నేను తప్పక వస్తాను, ఎలాంటి సందేహం లేదు. జగదీష్ రేపు తప్పక అమరావతి వెళ్తాడు, నిశ్చయం, కాబట్టి నిశ్చయార్థక వాక్యం. సత్యనారాయణకు ఉద్యోగం వచ్చింది, ఇది నిశ్చయార్థక వాక్యమే. వాడు మంచివాడు, ఖచ్చితమైంది ఇది. కాబట్టి ఇవన్నీ కూడా నిశ్చయార్థక వాక్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. 4. అనుమత్యర్థక వాక్యాలు. పేరులోనే ఉంది అనుమతి.
అనుమతి తీసుకోవడం అన్నమాట. అనుమత్యర్థక వాక్యాలు. ఒక పని చేయుటకు అనుమతినిచ్చు అర్థమును సూచించు వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. మీరు ఈ నిర్వచనాలన్నింటినీ మీరు నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. వివరణ కోసం మాత్రమే ఇది. మనకు వాక్యాలు వేస్తాడు కాబట్టి నిర్వచనంతో పని లేదు. కానీ ఆ వాక్యం ఏ విధంగా దేనికి చెందింది అనేది తెలుసుకోవాలంటే ఈ వివరణ కావాలన్నమాట. ఒక పనిని చేయుటకు అనుమతినిచ్చు అర్థమును సూచించు వాక్యములను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. మీరు రావచ్చు, వాళ్ళు రావటానికి అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమత్యర్థకం. నీవు ఇంటికి వెళ్ళవచ్చు, ఇంటికి వెళ్ళటానికి అనుమతి, అనుమత్యర్థక వాక్యం. లోపలికి రావచ్చును, లోపలికి రావడానికి అనుమతి. మీరు బయటకు వెళ్ళవచ్చు, బయటకు వెళ్ళడానికి అనుమతి. కాబట్టి ఇలాంటి వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. మీరందరూ టీవీ చూడవచ్చు, టీవీ చూడటానికి అనుమతి. నీవు తరగతి గదిలోకి రావచ్చు, గదిలోకి రావడానికి, తరగతి గదిలోనికి రావడానికి అనుమతి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అని అంటారు. 5 నిషేధార్థక వాక్యాలు. ఇందాకట అనుమతి, ఇదేమో నిషేధం. రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. ఇందాకట ఒక పని చేయటానికి అనుమతి, ఇది చెయ్యొద్దు అని చెప్పడానికి నిషేధం అన్నమాట. ఒక పనిని చేయవలదని లేదా నిషేధమును తెలియజేసే వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అని అంటారు. దీనిలో వద్దు, కూడదు, రాదు అనేటువంటి ప్రత్యయాలు చేరతాయి. వాటిని బట్టి మనం గమనించవచ్చు. వద్దు, కూడదు ఇలాంటివి అన్నమాట. ఉదాహరణ, మీరు రావద్దు, రావటాన్ని నిషేధించాడు కాబట్టి నిషేధార్థక వాక్యం. రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడకు, రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడటాన్ని నిషేధిస్తున్నాడు. చూడకు, చూడవద్దు అని నిషేధార్థక వాక్యం. మీరు అల్లరి చేయవద్దు, చాలాసేపు టీవీ చూడొద్దు, ఇతరులను హేళన చేయవద్దు, పేదలను నిందించవద్దు, తరగతి గదిలో మాట్లాడరాదు, నీవు లోపలికి రావద్దు అంటే లోపలికి రావటాన్ని నిషేధిస్తున్నాడు. నీవు లోపలికి రావచ్చు అంటే అనుమత్యర్థక వాక్యం. కాబట్టి నీవు లోపలికి రావద్దు అంటున్నాడు కాబట్టి నిషేధార్థక వాక్యం. రసాభాస చేయకండి, నిషేధార్థక వాక్యం. కాబట్టి ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యానికి ఉదాహరణలు. నిషేధార్థక వాక్యాన్ని మనం చాలా తేలికగా గుర్తించవచ్చు. దీన్ని గమనించండి. వద్దు, కూడదు, రాదు ఇలాంటి ప్రత్యయాలు ఉంటాయన్నమాట. 6 ప్రేరణార్థక వాక్యాలు. ప్రేరణ అంటే తెలుసు కదా, మోటివేషన్ అన్నమాట. ప్రేరణ అనగా పనిని ఇతరులచే చేయించుట. ఒకరి వల్ల వేరొకరి కార్యం అయితే అది ప్రేరణ అవుతుంది. ఇలాంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలు అని అంటారు. ఉదాహరణ, ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చదివించెను. ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత చదివించెను. విద్యార్థులు చదవటానికి ప్రేరణ ఉపాధ్యాయుడు అన్నమాట. కాబట్టి ప్రేరణార్థక వాక్యం. ఆ పని నేను చేయించాను, ఆ పని నేను చేయించాను ప్రేరణార్థక వాక్యం. అమ్మ నా చేత వంట చేయించింది. నేను వంట చేయటానికి ప్రేరణ అమ్మ కాబట్టి అమ్మ నా చేత వంట చేయించినది, ఇది ప్రేరణార్థక వాక్యం. నాన్న నా చేత చదివించాడు, ప్రేరణార్థక వాక్యం. కలాం వల్ల నేను ఉద్యోగం పొందాను. నేను ఉద్యోగం పొందడానికి ప్రేరణ కలాం అన్నమాట. కలాం వల్ల నేను ఉద్యోగం పొందాను. ఇలాంటివి ప్రేరణార్థక వాక్యాలు. ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనార్థక క్రియలు ఉండే వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఈ వాక్యాలకు ముందు దయచేసి, కాస్త వంటి పదాలు చేరతాయి. ఇంగ్లీష్లో దయచేసి అంటే ప్లీజ్ అంటాం కదా. కాబట్టి అలాంటి వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. అంటే అభ్యర్థించడం అన్నమాట. ఉదాహరణ, దయచేసి నన్ను కాపాడు, ప్రార్థనార్థక వాక్యం. దయచేసి సెలవు ఇవ్వండి, ప్రార్థనార్థక వాక్యం. ఓ దేవా మమ్ములను రక్షించు, ప్రార్థన. అసలు ఈ వాక్యంలోనే ప్రార్థన అన్నట్లుగా ఉంది. దయచేసి పని చేయండి, ప్రార్థనార్థక వాక్యం. దయచేసి అన్నాడు కాబట్టి. తండ్రి
మాపై కాస్త దయచూపండి, వేడుకోవటం అన్నమాట. కాస్త వేడుకోవడం కనుక ఇది ప్రార్థనార్థక వాక్యం. 8 ఆశీర్యార్థక వాక్యాలు. ఆశీర్యార్థక వాక్యాలు, ఆశీర్వార్థక వాక్యాలని కూడా అంటుంటారు. ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీర్యార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, మీకు శుభం కలగాలి. ఆశీస్సులు అన్నమాట ఇవన్నీ కూడా. మీకు శుభం కలగాలి ఆశీర్వచనమే కదా, కాబట్టి ఆశీర్యార్థక వాక్యాలు. నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లు, ఏమిటిది? ఆశీర్వార్థకమే, కాబట్టి ఆశీర్వార్థక వాక్యం, ఆశీర్వార్థకం. నీకు దీర్ఘాయువు కలుగుగాక, నీకు విజయం సిద్ధించుగాక, భగవంతుడు మిమ్ములను అనుగ్రహించుగాక, మీకు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సిద్ధించుగాక. ఇవన్నీ కూడా ఆశీర్వచనపు మాటలు. కాబట్టి ఇలాంటి వాక్యాలను ఆశీర్వార్థక వాక్యాలు, ఆశీర్యార్థక వాక్యాలు అని అంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇది కూడా ఆశీర్వాదకమే కదా. దీర్ఘాయుష్మాన్ భవ, ఇది కూడా ఆశీర్వార్థక వాక్యమే. తర్వాత 9 సందేహార్థక వాక్యాలు. పేరులోనే ఉంది సందేహం. సందేహమును తెలియజేసే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, మార్చిలో పరీక్షలు జరుగుతాయో లేదో సందేహం. ప్రశ్నలోనే మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది అదే వాక్యము. ఆమె వస్తుందో రాదో సందేహార్థక వాక్యం. ఆమె టీచరో డాక్టరో తెలియదు, సందేహార్థక వాక్యం. రవి పని చేయునో చేయడో సందేహార్థకం. కిషన్ చదువుతాడో లేదో సందేహార్థక వాక్యం. 10 సంభావనార్థక వాక్యం. జాగ్రత్తగా గమనించండి, సందేహార్థక వాక్యానికి సంభావనార్థక వాక్యానికి కాస్త పోలిక, దగ్గరగా ఉంటాయి, గమనించాలి. అలాగనే అనుమత్యర్థక వాక్యానికి కూడా ఇదే విధానంలో సంబంధం ఉంటుంది. సంభావనార్థక వాక్యాలు. సంభావన అంటే ఊహించడం, అంటే సంభవించబోయేదాన్ని ఊహించడం. ఈ వాక్యాలలో ధాతువుకు వచ్చు అనే ప్రత్యయం చేరుతుంది. ఈ వాక్యాలు భవిష్యత్తు బోధకాలుగా ఉంటాయి. ఇంతకుముందు విద్యార్థక వాక్యంలో కూడా మనం చెప్పుకున్నాం భవిష్యత్తు బోధకాలుగా ఉంటాయని. ఇది కూడా అలాంటిదే. ఉదాహరణ, మామయ్య రేపు రావచ్చు, ఊహనమాట, కాబట్టి సంభావనార్థకం. రావచ్చు అంటే సంభవించవచ్చు, ఆయన రాక రేపు, సంభావనార్థక వాక్యం. సాయంత్రం వర్షం రావచ్చు, చెప్పలేం, సంభావనార్థక వాక్యం. సంభవించవచ్చు అని ఊహిస్తున్నాడు కాబట్టి వచ్చు అనే ప్రత్యయం చేరుతుంది. సమావేశం వాయిదా పడవచ్చు, ఉపాధ్యాయుల పదోన్నతులు జరగవచ్చు, కొద్దిసేపట్లో గంట కొట్టవచ్చు. కాబట్టి ఇలాంటి వాక్యాలను సంభావనార్థక వాక్యాలు అంటారు. అంటే ఊహించడం జరుగుతుందన్నమాట, వచ్చు అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. ఉదాహరణకి మామయ్య రేపు రావచ్చు అనేటువంటిది సంభావనార్థకమైతే, మామయ్య రేపు వస్తాడో రాడో అంటే అది సందేహార్థక వాక్యం అవుతుంది. 11 సామర్థ్యార్థక వాక్యాలు. పేరులోనే ఉంది సామర్థ్యం. సామర్థ్యం అంటే తనకున్నటువంటి ఏదైనా ఒక పనిలో టాలెంట్ అన్నమాట. ఏదైనా ఒక కళలో లేదా పనిలో సమర్థత కలిగి ఉండే విషయాలను గురించి తెలియజేసే వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అంటారు. అంటే ఒక పనిలో సమర్థత కలిగి ఉన్నాడు అని తెలియజేసేటువంటివి. ఈ వాక్యాలలో కలడు, కలుగు అను పదాలు చేరతాయి. వ్యతిరేక అర్థములో లే, లేకపో అనేవి వస్తాయి. ఉదాహరణ, తను బొమ్మలు వేయగలడు, బొమ్మలు వేయడంలో నేర్పరి కనుక బొమ్మలు వేయడంలో అతనికి సామర్థ్యం ఉంది కనుక సామర్థ్యార్థక వాక్యం. గోపాలు చెట్టు ఎక్కగలడు, చెట్టు ఎక్కడంలో నేర్పరి. నేను 16 ఇడ్లీలు తినగలను, ఇడ్లీలు 16 తినడంలో నేర్పరి, సామర్థ్యం అన్నమాట. సహజంగా అందరూ 3, 4, 5, 6 తింటే 16 ఇడ్లీలు తినడం సామర్థ్యార్థక వాక్యం.
రాజు తాడుతో చేతులు కట్టుకొని ఎదగలడు. అది అతని సామర్థ్యం అన్నమాట. ఇలాంటి వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అని అంటారు. 12 హేతువర్ధక వాక్యాలు. హేతువర్ధక వాక్యాలు ఇది కూడా ముఖ్యమైనదే. హేతువు అనగా కారణం అని అర్థం. హేతువాదులు అంటారు కదా, కారణాన్ని బట్టి నమ్మేటువంటి వాళ్ళని హేతువాదులు అంటారు. హేతు అంటే కారణం. ఒక పని జరగటానికి కారణాలను సూచించే వాక్యాలను హేతువర్ధక వాక్యాలు అంటారు. అంటే ఒక పని జరిగితే దానికి కారణం ఏమిటో కూడా ఉంటుంది. అలాంటి వాక్యాలను హేతువర్ధక వాక్యాలు అంటారు. ఉదాహరణ, వర్షాలు లేక పంటలు పండలేదు. పంటలు ఎందుకు పండలేదు? కారణం ఇదే వాక్యంలో ఉంది. ఎందుకు? వర్షాలు లేక. కాబట్టి ఇది హేతువర్ధక వాక్యం. జనం లేక జాతర జరగల. జాతర ఎందుకు జరగలేదు? జనం లేరు కాబట్టి. హేతువర్ధక వాక్యం. చదవక మంచి మార్కులు రాలేదు. మంచి మార్కులు ఎందుకు రాలేదు? చదవకపోవడం వల్ల. కారణం కూడా ఇదే వాక్యంలో ఉంది. హేతువర్ధక వాక్యం. మురుగునీరు రావడంతో దోమలు వచ్చాయి. దోమలు రావడానికి కారణం మురుగునీరు. కాబట్టి హేతువర్ధక వాక్యం. తొలకరి వర్షం కురవడంతో రైతులు ఆనందించారు. ఎందుకు రైతులు ఆనందించారు? తొలకరి వర్షం కురిసింది కాబట్టి. హేతువర్ధక వాక్యం. అవగాహనతో చదవడం వలన మంచి మార్కులు వచ్చాయి. మంచి మార్కులు రావడానికి కారణం ఏమిటంటే అవగాహనతో చదవడం. హేతువర్ధక వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకోగలిగితే తేలిగ్గా ఉంటుంది. హేతు అంటే కారణం. ఒక పని జరగడానికి కారణం కూడా ఇదే వాక్యంలో ఇవ్వబడుతుంది. ఇలాంటి వాక్యాలను హేతువర్ధక వాక్యాలు అని అంటారు. 13 వ్యతిరేకార్థక వాక్యాలు. పేరులోనే ఉంది ఆపోజిట్ అని. వ్యతిరేకార్థక వాక్యాలు. వ్యతిరేక భావమును తెలిపే వాక్యములను వ్యతిరేకార్థక వాక్యాలు అంటారు. వ్యతిరేకార్థక వాక్యాలను అభావార్థక వాక్యాలు అని కూడా అంటారు. అభావార్థక వాక్యాలు. సాధారణంగా లేదు, కాదు అనే శబ్ద ప్రయోగం ఈ వ్యతిరేక వాక్యాలను సూచిస్తాయి, లేదా ఈ వ్యతిరేక వాక్యాలలో కనపడతాయి అన్నమాట. లేదు, కాదు అనేటువంటి శబ్ద ప్రయోగం. ఉదాహరణ, అతనికి ఉద్యోగం రాలేదు. ఇది వ్యతిరేకం. ఇందాక కూడా లేదు, కాదు వచ్చింది. పంటలు పండలేదు అని అంటే వ్యతిరేకం అయ్యేదే. కానీ వర్షాలు లేక పంటలు పండలేదు. పంటలు పండకపోవడానికి కారణం కూడా అదే వాక్యంలో ఉంది కాబట్టి హేతువర్ధకన్నం. కానీ ఇక్కడ అలా కాదు. అతనికి ఉద్యోగం రాలేదు, వ్యతిరేకం. వాడు మంచివాడు కాదు, వ్యతిరేకం. పంటలు పండలేదు, వ్యతిరేకం. మంచి మార్కులు రాలేదు, వ్యతిరేకార్థక వాక్యం. కాబట్టి వ్యతిరేకార్థక వాక్యాన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. 14 ప్రశ్నార్థక వాక్యాలు. పేరులోనే ఉంది ప్రశ్నార్థక వాక్యము అని. ప్రశ్నార్థక వాక్యం అనగా ప్రశ్నను అడుగు వాక్యము. సాధారణంగా ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలుగా ఉంటాయి. వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు, అంటే వాక్యం చివరిలో ఆ అనేటువంటిది వస్తుంది. 2 వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు, అంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎలా ఇలాంటి పదాలు ఉంటాయి కదా, WH వర్డ్స్ అంటారు ఆంగ్లంలో అయితే. అలాంటివి కొన్ని రకాల ప్రశ్నలు. విషయ నిర్ధారక ప్రశ్నలు. ఇవి విషయ నిర్ధారణ భావం వల్ల కలిగేటువంటి ప్రశ్నలు. సరే, ఈ రకాలు మనకి పరీక్షల విధానంలో అయితే అడగడు, కానీ మనం తెలుసుకోవటం కొరకు మాత్రమే. ఉదాహరణ, సీత కలెక్టర్ అయ్యిందా? ప్రశ్నార్థక వాక్యం. దేశంలో ఆడపిల్లలకు రక్షణ భరోసా ఉందా? ప్రశ్నార్థకం. మన సమస్యలు తీరుతాయా? ప్రశ్నార్థకం. వెన్నెల విజృంభిస్తుందా? ప్రశ్నార్థకం. అమరావతి చారిత్రక వైభవం నీకు తెలుసా? ప్రశ్నార్థకం. వారందరికీ ఏమైంది? ప్రశ్నార్థకం. ఏం, ఎప్పుడొచ్చావు? ప్రశ్నార్థకం. ఎవరా పైడి బొమ్మ? ప్రశ్నార్థక వాక్యం. మీరు ఎక్కడికి వెళ్ళారు? ప్రశ్న. వారి ఇల్లు ఎక్కడా? ప్రశ్న. విద్వాన్ విశ్వం అంటే మీసరగండ విశ్వరూపాచారి కదూ? ఇది ప్రశ్నార్థక వాక్యమే. విషయ నిర్ధారక ప్రశ్నలు అని చెప్పుకున్నాం కదా ఇందాక. 3వది ఇదనమాట. విషయ నిర్ధారక ప్రశ్నలు అంటే నిర్ధారణార్థక భావం తెలియజేయటం. కరుణశ్రీ అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి కదూ? ప్రశ్నార్థకమే. శివుడు తాండవం చేస్తాడు కదా? ప్రశ్నార్థకం. ఆశ్చర్యార్థకం ఉన్నను
విషయ నిర్ధారణార్థక భావం వల్ల ఇది ప్రశ్నార్థకంగా పరిగణించబడుతుంది. కనుక ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తరువాత చివరిది, ఈ వాక్యాలలో చివరిది 15వది తద్ధర్మార్థక వాక్యాలు. తద్ధర్మార్థక వాక్యాలు, ఈ పేరును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పేరులోనే ఒక మంచి అర్థం ఉంది. తత్ ప్లస్ ధర్మం, ఆ ధర్మాన్ని అనుసరించి జరిగేటువంటివి అని అర్థం. అంటే సృష్టి యొక్క ధర్మాన్ని అనుసరించి జరిగేటువంటివి. 3 కాలాల యందు జరుగు పనులను గూర్చి తెలియజేయు వాక్యాలను తద్ధర్మార్థక వాక్యాలు అంటారు. వీటినే నిత్య సత్యాలు, యూనివర్సల్ ట్రూత్స్ అంటారు ఆంగ్లంలో. నిత్య సత్యాలు అని కూడా అంటారు. ఉదాహరణ, సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది కాలాలతో సంబంధమే లేదు కాబట్టి తద్ధర్మార్థకం. అగ్ని మండును, అగ్ని అనేటువంటిది మండుతుంది. నిప్పు కాలును, తద్ధర్మార్థకమే. పుష్పములు వికసించును, ఇది సృష్టి ధర్మమే కదా కాబట్టి తద్ధర్మార్థకం. నీరు పల్లమునకు పారును, నీరు భూమి మీద పోస్తే ఎక్కడ పల్లం ఉంటే అంటే డౌన్ అనమాట, ఎటువైపు డౌన్ కాబట్టి అటువైపు నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది తద్ధర్మార్థక వాక్యం. గాలి వీచును, సముద్రము పొంగును, పక్షి ఆకాశములో ఎగురును, సూర్యుడు పశ్చిమాన అస్తమించును, ఇవన్నీ కూడా తద్ధర్మార్థక వాక్యాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి వాక్యాల యొక్క భేదాలు. ఈ 15 వాక్యాలను కాస్త అవగాహన చేసుకున్నట్లయితే తేలికగా ఈ 4 మార్కులను పొందగలం. ఇప్పుడు ఒక చిన్న పట్టిక ద్వారా, అంటే ఒకే వాక్యాన్ని అన్ని వాక్యాలలో మార్చేటువంటి విధానాన్ని చూద్దాం. కాస్త తమాషా అయినటువంటిది ఇది, ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి పట్టికను గమనించండి. ఒకే వాక్యాన్ని తీసుకొని వాక్య రకాలన్నింటికీ మార్చిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 1, ఏమీ అంజలి చదువుతున్నదా? ఆశ్చర్యార్థక వాక్యం. అంజలి నువ్వు చదువు, ఆర్డర్ అన్నమాట, విద్యార్థక వాక్యం. అంజలి చదివింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు, నిశ్చయార్థక వాక్యం. అంజలి నువ్వు చదవవచ్చు, చదవటానికి అనుమతి ఇచ్చాం, అనుమత్యర్థక వాక్యం. అంజలి నువ్వు చదవవద్దు అంటే చదవటాన్ని నిషేధించాం, నిషేధార్థక వాక్యం. అంజలి చేత ఉపాధ్యాయుడు చదివించాడు, ఇది ప్రేరణార్థక వాక్యం. అంజలి దయచేసి నువ్వు చదువు, దయచేసి నువ్వు చదువు, ప్రార్థనార్థక వాక్యం. అంజలి నీ చదువు వర్ధిల్లుగాక, ఆశీర్వాదార్థక వాక్యం. అంజలి చదువుతుందో లేదో, సందేహార్థక వాక్యం. అంజలి చదవకపోవచ్చు, సంభావనార్థక వాక్యం. అంజలి చదవగలదు, సామర్థ్యం అన్నమాట, సామర్థ్యార్థక వాక్యం. అంజలి చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు రావడానికి కారణం చదివితే, హేతువర్ధక వాక్యం. అంజలి ఎప్పుడు చదివింది? ప్రశ్నార్థక వాక్యం. కాబట్టి ఇలా ఒక వాక్యాన్ని తీసుకొని అనేక వాక్యాల్లో మీరు మార్చగలిగితే ఈ 4 మార్కుల్ని తేలిగ్గా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరీక్షా విధానంలో వచ్చేటువంటి మరికొన్ని నమూనా ప్రశ్నలను చూద్దాం. నువ్వు పరీక్షలు రాయవచ్చు, ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. నువ్వు పరీక్షలు రాయవచ్చు, పరీక్షలు రాయటానికి అనుమతిస్తున్నాడు కాబట్టి అనుమత్యర్థక వాక్యం. తర్వాత ప్రశ్న, నేను తప్పక వస్తాను, ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ఆ నిశ్చయార్థకం, ఆ సందేహార్థకం, ఈ ప్రశ్నార్థకం, ఈ అనుమత్యర్థకం. నేను తప్పక వస్తాను, నిశ్చయార్థక వాక్యం ఇది. తర్వాత ప్రశ్న, ఆహా చిత్రగ్రహం ఎంత ఏపుగా పెరిగిందో, ఇదే రకమైన వాక్యమో రాయండి. ఆహా అనే పదంలోనే ఉంది కదా, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. తర్వాత ప్రశ్న,
దయచేసి మా తప్పును మన్నించండి. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ప్రశ్నార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, నిషేధార్థకం, సందేహార్థక వాక్యం. దయచేసి అనేటువంటి పదంలోనే కనిపిస్తుంది ప్రార్థనార్థక వాక్యం. తరువాత 30వ ప్రశ్న. ఇవన్నీ కూడా 30 నుంచి 33వ సంఖ్య కలిగిన ప్రశ్నలే. ఆహా, లంకానగరం ఎంత శోభతో వెలిగిపోతున్నదో. ఇదే రకమైన వాక్యమో రాయండి. ఆశ్చర్యార్థక వాక్యం. ఆహా అన్నాడు కాబట్టి. వినిత బాగా చదివింది కాబట్టి మంచి మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం? నిషేధార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, హేతువర్ధక వాక్యం, సందేహార్థక వాక్యం. ఇందులో ఏమన్నా నిషేధార్థకం ఉందా? లేదు. నిశ్చయార్థకమా? కాదు. పోనీ ఈ వాక్యంలో ఏమన్నా సందేహార్థకం ఉందా? లేదు. హేతువర్ధక వాక్యం అంటే హేతువు, కారణం అన్నమాట. అంటే ఒక పని జరగటానికి కారణం కూడా ఉంటే దాన్ని హేతువర్ధకం అని చెప్పుకున్నాం కదా. వినిత బాగా చదివింది కాబట్టి మంచి మార్కులు వచ్చాయి. వినితకు మంచి మార్కులు రావడానికి కారణం ఏమిటి? బాగా చదివింది కాబట్టి ఇది హేతువర్ధక వాక్యం. 32. నన్నెందుకు ఇలా తరిమేస్తున్నావు? ఇది ఏ రకమైన వాక్యమో రాయండి. ప్రశ్నార్థకం. దయచేసి ఈ సెలవులకు మా ఊరికి రా. ఇదే రకమైన వాక్యమో గుర్తించండి. దయచేసి అనే పదంతోనే మనం జవాబును గుర్తుపట్టగలం. అనుమత్యర్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, హేతువర్ధక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం. జవాబు ప్రార్థనార్థక వాక్యం. ఈ విధంగా ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోగలిగితే 30, 31, 32, 33 4 ప్రశ్నలకు చక్కగా జవాబులు రాయగలుగుతాం. ఆ పదాన్ని అంటే వాక్యం యొక్క పేరును మొదట నేర్చుకోగలగాలి. ఆ రాయటం ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం, తద్ధర్మార్థకం, ప్రశ్నార్థకం, విద్యార్థకం ఇలాంటి ఆ పదజాలాన్ని మనం రాయగలిగితే, నేర్చుకోగలిగితే తేలికగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చక్కగా నేర్చుకొని 4 మార్కులు పొందగలరని ఆశిస్తున్నాను.